దాచినా దాగడానికి ఇదేమైనా చిన్న చితక విషయమా? దాన్ని ఎంతమందో చూశారట. ఏమిటి ఏమిటి మీరంతా లగేజీలతో బయలుదేరారు? దయ్యం నీ మనవరాలు కాబట్టి నీకు ప్రేమ ఉండొచ్చు, నిన్నేం చెయ్యదనే నమ్మకం ధైర్యం ఉండొచ్చు. కానీ మా వెంట పడదనే నమ్మకం మాకెందుకుంటుంది? అందుకే మేము రూమ్ వెకెట్ చేసి వెళ్ళిపోతున్నాం. వద్దు, దయచేసి ఎవరు వెళ్ళొద్దు. అది దయ్యం కాదు, ఎవరిని వేధించదు. ఏమిటి వేధించదు? అక్కవని గర్భవతివని చూడకుండా నిన్నే ఆవహించింది. ఎవరిని ఎందుకు వేధించదు? అలా ఎలా? నువ్వేమైనా గ్యారెంటీ ఇవ్వగలవా? కళింగ కోటని ఉన్నాం, దయ్యాల నిలయమని తెలిసాక ఎలా ఉంటాం? వేలకు వేలు డబ్బులు కుమ్మరిస్తూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన అవసరం మాకేంటి? మీరు నడుపుతున్నారు కాబట్టి మీరు ఉండమంటారు. మీకు మీ డబ్బు ముఖ్యం, మాకు మా ప్రాణాల మీద తీపి ఉంది. బ్రతుకు మీద ఆసున్న వాళ్ళెవ్వరూ ఉండరు. రండి రండి వెళ్దాం. భాగీరథి, వద్దు, వెళ్ళద్దు. దయచేసి నా మాట విను. మీరంతా అర్ధాంతరంగా హోటల్ ఖాళీ చేసి వెళ్ళిపోతే నష్టం సంగతి ఎలా ఉన్నా పరువు పోతుంది. ముందు కళింగ కోట ప్రతిష్ఠ దెబ్బతింటుంది, కళింగులకు మచ్చొస్తుంది. దానికి కారణం మా స్వర్ణవుతుంది. దానికి మేం బాధ్యులం అవుతాం. మీరన్నట్టు అది నిజంగా దెయ్యమే అయితే కోటలో అడుగు పెట్టకుండా నేను చేస్తాను. మీరు నిశ్చింతగా వెళ్ళండి. ఏంటి? కోట దాటి అడుగు పెట్టకుండా నువ్వు చేస్తావా? ఎలా? నాకు తెలిసిన ఒక గొప్ప సిద్ధాంతి ఉన్నారు, వారిని పిలిపిస్తాను. ఆత్మల కోరికల్ని చదవగలరు, దెయ్యాల్ని బంధించగలరు. అతన్ని పిలిపించి బంధనం చేయిస్తాను. నేను హామీ ఇస్తున్నాను భాగీరథి. పిఠాపురం మంగమ్మ మాట అంటే ఏమిటో నీకు బాగా తెలుసు. నిజంగా బంధనం చేయిస్తావా? మాట తప్పటం మంగమ్మ ఇంటా వంట లేదు. ఖచ్చితంగా బంధనం చేయిస్తాను. వద్దు వద్దు వద్దు. వద్దమ్మమ్మా, ఏ సిద్ధాంతిని పిలవద్దు, నన్ను బంధనం చేయించొద్దు. మరెందుకే మమ్మల్ని ఇలా పట్టి పీడించి వేధిస్తున్నావు? నేనెవ్వరిని వేధించను. నా మహోన్నతిని హంసకిస్తానంటే, బావకి దాన్నిచ్చి పెళ్లి చేస్తానంటే, పిల్లాడి మీద ప్రేమతో బావ మీద ప్రేమ చావకాల అన్నాను. ఒక హంసను మాత్రమే భయపెట్టి బయటికి తరువుదాం అనుకున్నాను, అంతేకాని ఎవరిని పట్టి పీడించాలని లేదు. నన్ను బంధనం చేయించి నా ఆత్మకు శాంతి లేకుండా భూమి మీద నాకు చెడ్డ పేరు తేవద్దు. మళ్ళీ ఎవరి మీదకి రాను, ఎవరిని బాధ పెట్టను. మీరందరూ బాగుంటే చాలు. బావా, నా బావ బాగుంటే నాకంతే చాలు. అమ్మమ్మ, నా బిడ్డని బాగా పెంచండి. బావకు హంసకు పెళ్లి చేసిన హంస నా పిల్లాన్ని కన్న తల్లిలా చూసేలా చేయాలి. నేను కోరుకునేది అదే. వాళ్ళు పెళ్లి చేసినా నేనేం రాను. ఎవరిని పీడించను. పోతున్నా,
శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. అంత అంత సంతోషంగా ఉండండి. హంస 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 లే లే హంస మెల్లగా. జాగ్రత్త. రెస్ట్ తీసుకో హంస. కోట దాటి అడుగు పెట్టకుండా నువ్వు చేస్తావా? నాకు తెలిసిన ఒక గొప్ప సిద్ధాంతున్నారు, వారిని పిలిపిస్తాను. సిద్ధాంతిని పిలిపిస్తే స్వర్ణను మేం చంపిన విషయం బయటపడితే నా పని ఇంతే సంగతులు. ఈ భాగీరథి ఏదైనా ఓవర్ చేస్తుంది. ఇప్పుడు ఎలా? ఐడియా. స్వర్ణ ఆవహించినట్టు నటిస్తే అమ్మయ్యా, సగం టెన్షన్ తీరింది. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు. దాన్ని తలుచుకుంటే దుఃఖం ఆగటం లేదు. పాపం పిచ్చిది. బిడ్డ మీదున్న ప్రేమతోనే దాని ఆత్మ మన చుట్టూ తిరుగుతుంది. మన పరువు ప్రతిష్టలు పోతాయనేసరికి తనే వెళ్ళిపోతానని చెప్పింది. దానికెప్పుడు నిజంగా మన ఎవరి మీద కోపం లేదమ్మగారు. ఏదో పంతం, పిచ్చితనం. అల్లుడి గారి మీద బెంగ పెట్టుకుని పోయిందమ్మా. అది పోయినా అల్లుడి గారి జీవితం బాగుండాలని, మహోన్నత బాగుండాలని హంసతో పెళ్లి చేయడానికి ఒప్పుకుంది. దాన్ని కల్మషం లేని మనసు. ఏదైనా అది లేకుండా పోవడమే చాలా బాధగా ఉందమ్మా. అది కోరినట్టు ఇప్పుడైనా చెయ్యాలి. అంటే సాకేత్ హంసల పెళ్ళా? అవును, అదే కోరింది కదా. కానీ మనం అలా ఆలోచించినప్పుడు మళ్ళీ తన సీత ఒంటి మీదకి వచ్చింది కదా. అప్పుడు అలా అనొచ్చు, కానీ ఇప్పుడు దాని కోరిక చెప్పింది కదా. తను చెప్పింది నిజమే, కానీ సాకేత్ మన ధ్యాసలో ఉండడం లేదు. మత్తులో మునిగిపోతున్నాడమ్మా. ముందు ఆ మందులో నుంచి బయటికి తేవాలి. ఈ విషయం చెప్పి ఒప్పించాలి. స్వర్ణ కోరికంటే వాడు ఒప్పుకుంటాడని నా మనసు కనిపిస్తుంది. ఒప్పుకుంటే మంచిదే అమ్మమ్మగారు. ఒప్పుకోకపోతే ముందు ఆ పాడు మందు మానిపించాలమ్మా. నయాన్నో భయాన్నో ముందు వాడితో ఆ పాడు మందు మానిపిస్తాను. పెళ్లి విషయంలో కూడా మీరే నచ్చ చెప్పాలమ్మా. అలాగే, నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు మాత్రం వాడిని కదిలించకండి. అలాగే.
నన్నేం చేద్దాం? ఏమే హంస, నేను నిన్ను ఆవహించానా? లేదు లేదు లేదు. నా బాబుని నువ్వు పెళ్లి చేసుకుంటావా? చేసుకోడు చేసుకోడు. నా మహోన్నతికి తల్లి అవుతావా? వాణ్ణి ప్రేమగా చూసుకుంటావా? చూసుకోను చూసుకోను. అదంతా ఎలా జరుగుద్దో చూస్తానే. ప్రాణాలతో ఉన్నప్పుడే నీ ఆటలు సాగనివ్వలేదు, ఇక చచ్చాక సాగనిస్తానా? ఇసే హంస, నేను చచ్చిపోయానని పిచ్చి వేషాలు వేస్తే నీ ప్రాణం తీస్తా. బావా నావాడే, ప్లీజ్ ప్లీజ్ మహోన్నత్ నా బిడ్డే. ప్లీజ్ ప్లీజ్. వాళ్ళ జోలికొస్తే నీ అంత చూస్తా. హంస 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 ఏమైంది? హంస హంస ఏమైంది? హంస హంస ఏంటి? ఏమైంది హంస? ఏంటి? హంస హంస ఈ గదిలో ఉండడం కన్నా బయట ఉండడమే నయ్యం. ఉయ్యాల దిగకో. దిగితే నీ మీద నిప్పులు పోస్తా. నీకు ఉయ్యాల కావాలే? ఆ రోజు నడువిరిగినట్టు యాక్ట్ చేసావు కదా, ఇప్పుడు నిజంగానే విరిచేస్తా.
కొంచెం ఓర్చుకో హంస, ఓర్చుకో. వచ్చేసా, జాగ్రత్త, కూర్చో. ఇక్కడే ఉండు, నేను వెళ్ళి బామ్ తీసుకొస్తాను. ఏంటే నడుం విరిగిందా? ఎక్కడా? బాంబులా నేనే రాస్తా. ఏది చూపి తిరుగు. ఇక్కడేనా? ఇక్కడేనా? నేను నీకు బాల్ రాయకపోయినా నా చెయ్యి పడగానే నొప్పి తగ్గిపోతుంది. తను మొహమాట పడుతుందిలే సాకేత్, నువ్వు వెళ్ళు, నేను దగ్గరుండి రాస్తానులే. ఇప్పుడు నిజంగా బాంబ్ రాయినా? ఒకప్పుడు ఇలా జరిగినప్పుడు బావతో రాయించుకున్నావు కదే, నేను రాస్తే నొప్పా? మరి సాకేత్ అయితే ఓకేనా? ఎంత నాటకం ఆడతావే నువ్వు? బాంబ్ రాయాలా? బాంబ్ రాయాలా? బావతో రాయించుకుంటావా?